ఈ వీడియోలో మనం ఫాస్ట్ యాక్షన్స్‌ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. ఇక్కడ ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంది. అదేంటంటే షీ డిడ్ రైట్ ఏ లెటర్. ఆమె ఒక ఉత్తరం వ్రాసింది. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మార్చాలంటే ఇక్కడున్న డిడ్‌ని సెంటెన్స్ మొదట్లో రాసుకోవాలన్నమాట. డిడ్ షీ రైట్ ఏ లెటర్? ఆమె ఉత్తరం రాసిందా అవుతుంది. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మారుతుందన్నమాట. ఐఎస్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సు, పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అనమాట. అయితే ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సు నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మార్చాలంటే ఇక్కడ డిడ్ తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. డిడ్‌కి, షీకి మధ్యలో నాట్ పెడితే సరిపోతుంది. డిడ్ ప్లస్ నాట్ డింట్ అవుతుంది. ఇక్కడ డింట్ షీ రైట్ ఏ లెటర్? ఆమె ఒక ఉత్తరం రాయలేదా అని ఇది నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మారుతుందన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1. దీన్ని బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ డింట్ అనే హెల్పింగ్ వెర్బ్తో సెంటెన్స్ బిగిన్ చేసి, డింట్ అంటే సహాయక క్రియ అనమాట, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటాము. ప్లస్ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుంది? ఆస్క్, ఈట్, డూ, గో, విన్, మీట్. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాము. డింట్ హీ గో టు స్కూల్ ఎస్టర్డే? అతను నిన్న పాఠశాలకు వెళ్ళలేదా? డింట్ యూ ప్లే క్రికెట్? అతను క్రికెట్ ఆడలేదా? నీవు క్రికెట్ ఆడలేదా? డింట్ షీ సింగ్ ఏ సాంగ్? ఆమె ఒక పాట పాడలేదా? డింట్ ఇట్ ఈట్ మీట్? అది మాంసము తినలేదా? ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ని కనుక మీరు తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీరు బాగా ఈ సెంటెన్స్ గురించి తెలుసుకోగలుగుతారు. కీవర్డ్స్ని పరిశీలించినట్లయితే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఇన్ 2021, 2012, 1999 మొదలైనవి కీవర్డ్స్గా ఉపయోగించి ఈ పాస్ట్ యాక్షన్స్ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా వ్రాయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.